మీ మీ నినాదాలు మీరు చేస్తున్న నినాదాలు ఏవైతే ఉన్నాయో అవి కరకట్ట వరకు వినిపిస్తున్నట్టున్నాయి. అతనికి చెవుల్లో రక్తం వస్తుంటుంది ఇప్పటికే. ఇంకా చాలు. మనం ఈరోజు ఏ ఉద్దేశ్యంతో అయితే ఈ కార్యక్రమం పెట్టుకున్నామో దాని గురించి నేను కొద్దిసేపు మాట్లాడతాను. ఆ తర్వాత మీరే ఇక్కడ మీ వరదు కళ్యాణి గారు, ఇతర నాయకురాళ్ళు, సీనియర్లు మీరే చర్చించుకోండి. భవిష్యత్ కార్యాచరణ ఎట్లనేది నిర్ణయించుకోండి. నేను ఇప్పుడు దీనికి నాంది ప్రస్తావనలాగా ఈరోజు ఏ కార్యక్రమం అయితే పెట్టుకున్నామో ఈ నేపథ్యం, సందర్భం, దీని గురించి వివరిస్తాను. ముందుగా అందరికీ నమస్కారం. కథనోత్సాహం అంతా ఇక్కడ కనపడుతోంది. అంటే యుద్ధానికి పోవాలన్న ఉత్సాహం కానీ, రెడీ ఇప్పుడైనా మేము సిద్ధమనడం కానీ ఇక్కడ కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి దీని మొత్తానికి ఇదే అద్దం పడుతోంది. రెండు రకాలుగా. ఒకటి, ఈరోజు మనం ఏ సందర్భంలో అయితే ఒక నిరసన కార్యక్రమాలు టేకప్ చేశాము, 2 ఏళ్ల పాటు సాగిన ఒక వ్యవస్థీకృత అరాచక పాలన, దాన్ని ఎత్తి చూపుతూ, అలాగే 2 ఏళ్లకు ముందు దేశంలోనే ఒక ఆదర్శప్రాయమైన పాలన, దాన్ని గుర్తు చేసుకుంటూ, మనం చేసుకోవడం కాకుండా ప్రజలు గుర్తు చేసుకునేట్టు చేస్తూ ఈ 10 రోజుల పాటు కొన్ని కార్యక్రమాలు చేయాలని అనుకున్నాం. అందులో భాగంగానే అందరికంటే ఎక్కువగా మోసపోయింది, నష్టపోయింది, దోపిడీకి గురైంది ఈ 2 ఏళ్లలో మహిళలే. కాబట్టి ప్రశ్నించే హక్కు కానీ, చొక్కా పట్టుకొని నిలదీసే హక్కు కానీ, అధికారం కానీ మహిళా లోకానికే ఉంది. అలాగే నేనన్న 2 ఏళ్లకు ముందు తమకు పెద్దపీట వేసి కుటుంబంలో భాగస్వామ్యం అంటే 50-50 అంటే రియల్ 50 కాదు, 60% ఆమెకు ప్రపంచమైన పిల్లలు అంటే భవిష్యత్తు. ఈ రెండే ఏ పాలనకైనా అవి ఎంత మెరుగ్గా ఉన్నవి అనేది గీటురాయి అనుకుని మనసా వాచా దానికి కట్టుబడిన మన పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన, జగనన్న పాలన. ఇది గుర్తు చేసుకోవడానికి కావాల్సినవి మనకు ఇవి ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న అరాచకానికి, దోపిడీకి, మోసానికి, దగాకు, పైగా దానికి పుండు మీద కారం రాసినట్టు అంతా చేసేసానని చెప్పడం. ఆయన పోనీ ఏదో ఉపశమనం కలిగించేదో, లేదా పొరపాటైంది నేను అనుకున్నాను చేయలేకపోయానో, ఇట్లా కాదు. ఉన్నవన్నీ ఉడబీకేసి బ్రహ్మాండంగా చేసేసాను, నేను చెప్పినవన్నీ చేశాను. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో ఆ రోజు చెప్పినవి చేశారు, దానికి ఎక్స్టెన్షన్ చెప్పనివి కూడా చేస్తే అదే మాట ఈయన కూడా అంటాడు. ఈయన చేసింది ఏంటంటే చెప్పినవి చేయలేదు, మోసం చేశాడు. ఇంకా ఉన్నవి పీకేసి ఊడపీకి వాటిని కూడా లాగేసి మొత్తం నిలువు దోపిడీ చేసేసి రోడ్డు మీద నిలబెట్టి మీకు బ్రహ్మాండంగా పెద్దపీట వేశాను, 33% రిజర్వేషన్ మీకోసం నేను తీసుకొస్తానని నిన్న మహానాడులో దానికి ఏదో ఒక పేరు కూడా పెట్టేట్టున్నాడు. స్త్రీ శక్తో సమ్ థీమ్ అన్నాడు. అసలు సిగ్గు ఎగ్గు దానికి అంటే కనీసము దాటవేయడానికైనా ట్రై చేస్తారు ఎవరైనా, అది క్వశ్చన్ చేస్తారేమో అని. ఏమీ లేదు. బరి తెగించి స్త్రీ శక్తి 33% నేను చేస్తానని 50% చేసి ఆల్రెడీ చట్టం కూడా చేసిన దానికి దిక్కు లేదు. ఈరోజు ఏమైంది అనేది అడగాలి. ఆ 50% జగన్మోహన్ రెడ్డి గారు చేసి 50% దాటి ఇచ్చి ఏ స్టేజ్ చూసినా కళకళలాడుతూ మొత్తం మహిళా నాయకురాళ్లతో నిండి
ప్రజాప్రతినిధులుగా కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, జెడ్పీ చైర్పర్సన్లు కావచ్చు, మేయర్లు ఇక్కడే ఉన్నారు మనకు దగ్గర. కార్యక్రమాల వల్ల రాలేని వాళ్ళు ఉండొచ్చు జిల్లాల్లో. మనం చేస్తే ఆ చట్టం ఏమైందో తెలియదు ఈరోజు, దాన్ని ఊసే లేదు. ఈయన 33% ఇప్పుడు ఇస్తానంటున్నాడు. ఇంకా దానికి ఆ బరితెగింపుకు ఏమైంది పేరు పెట్టాలా? ఒకవేళ మనం క్వశ్చన్ చేసినా మనది ఏకాకి గొంతులాగా ఉంటుంది, బయట రాకుండా ఒక 10,000 పెంపుడు గొంతుకలు ఏవైతే తను పోషిస్తాడో, తాను తయారు చేసుకున్నాడో కృత్రిమంగా. ఇంకా మన కర్మకి ఇప్పుడు ఏఐ ఒకటి వచ్చింది, ఇంకేం చేస్తాడో తెలియదు. దాంతో లక్షలైనా క్రియేట్ చేసినా చేయగలడు. ఎందుకంటే తన శక్తియుక్తులన్నీ అతను పెట్టే దాంట్లోనే పెడతాడు. 1,00,000 మంది మారీచులకు సమానం మాయా యుద్ధం చేయడంలో ఆయనకు వేరే పని. జగన్మోహన్ రెడ్డి గారికి 14 వేసిన నుంచి ప్రజలకు ఎక్కువ మందికి ఎక్కువ మేలు ఎట్లా చేయాలని ఆయన ఆలోచిస్తే, అలాగే మనం ఇచ్చిన ప్రతి రూపాయి వాళ్ళు సద్వినియోగం చేసుకుని వాళ్ళు మరింత బాగుపడి సొంత కాళ్ళ మీద నిలబడేట్టు వాళ్ళకి ఎన్ని దారులు క్రియేట్ చేయాలని ఆయన ఆలోచిస్తే, ఇతనికి ఆ పనే ఉంది. అసలు ఆలోచించాల్సిన అవసరమే ఉంది. అసలు ఇద్దరి మధ్య బేసిక్ తేడా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దయ ప్రజల ఆశీస్సులు అని ఈయన అనుకుంటాడు. చంద్రబాబు నాయుడు నన్ను తీసుకోవడం మీ అదృష్టం, నా కోసం మీరు పూజలు చేసుకోండి అని మొన్న ఎప్పుడో పిలిపించినట్టున్నాడు. మరి ఇది ఇంక దానికి ఏం చెప్తావు? ఇది నవ్వాలనో ఎడవాలనో కూడా అర్థం కాదు వాళ్ళు చేసేసి. ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు లోపల ఉండొచ్చు, పైకి కనీసం ఏదో మీ సేవ కోసం ఉన్నానన్నా అనాలి. అది కూడా ఏం లేదు. నా భాగ్యం, నేను ఉండడం అనేది మీ భాగ్యం, మరి నేను పోకుండా చూసుకోవడం మీ బాధ్యత. మీరు పూజలు చేయండి అని అంటానంటే ఇంకా తను ఏదో మరి ఎక్కడో పోయింది, అది పక్కకి ఎక్కడికో దిగిపోయింది అనుకోవాలి, లింక్ దిగింది అనుకోవాలి. అతనికి ఏమీ లేదు, అసలు సంబంధం లేదనుకుంటాడు. ఇప్పుడు ఈ మధ్య చూస్తే మనం ఏదైతే మొన్న చూస్తే అసలు మొన్న ఇది కూడా అంటున్నాడు, అది రాజశేఖర రెడ్డి గారి కొటేషన్, తల్లికి అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడు. అది మొన్న తను వాడుతున్నాడు. ఎవరిని ఉద్దేశించి? జగన్ గారిని ఉద్దేశించి. అసలు ఆశ్చర్యం. ఆమె భువనేశ్వరమ్మ, ఆమెది కూడా వినిటారనుకుంటా మీరంతా. ఈ మధ్య 2004లో అప్పుడు తర్వాత రాజశేఖర రెడ్డి ఎన్నికలకు ముందు ఫ్రీ కరెంటు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, మీరు కూడా చెప్పేయండి, తర్వాత సాధ్యం కాకపోయినా దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ, ముందు ఎన్నిక అవుతాం కదా అంటే, పొరపాటున కూడా ఒకసారి మాట చెప్పినాక నేను తప్పలేనని ఈయనన్నా అంట చంద్రబాబు నాయుడు గారు. మాట తప్పని మడమ తిప్పని చంద్రబాబు నాయుడు గారని ఆమె అంటున్నారు. ఎట్లా అసలు ఎట్లా అంటే ఆయన లైన్ ఆఫ్ థింకింగ్ వ్యవసాయం దండగా, దాన్ని ఏదో కొడుకును కొంటాయంటే వద్దంటాననేది, కోడలు అత్త వద్దంటుంది అనేది. అలాగే ఏ పాలసీ లేదు, టూరిజమే బెస్ట్ అనేది. కొన్ని ఉన్నాయి స్థిరమైనవి, తప్పు లేదు, అవి కూడా ఆ లైన్ ఆఫ్ థింకింగ్ ఉండొచ్చు, అది ఫిలాసఫీ కావచ్చు. నేను ఇదిగో ఈ లైన్లో ఆలోచిస్తున్నాను, ప్రజలు దాన్ని ఎన్నుకుంటే ఓకే. అంతేగాని నువ్వు నీది కానిది నువ్వు క్లెయిమ్ చేయడం ఏందని. జగన్మోహన్ రెడ్డి గారో లేదా అంతకుముందు రాజశేఖర రెడ్డి గారో తాము ఏదనేది వాళ్ళ ప్రతి మాట ప్రతి అడుగు రెండిట్లో తేడా ఉండదు. ఈరోజుకు ఉండదు. ఈరోజుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఒక్కటి చెప్పు, నీకు అధికారం 10 ఏళ్ల పాటు శాశ్వతం, 20 ఏళ్ళంటే ఆయన గిలగిల కొట్టుకున్న అదైతే నేను చెప్పాడు, అవసరమైతే వదిలేద్దామంటాడు. అలాంటి అధికారం మనం ఎందుకు? అధికారం కోసం అధికారం కాదు కదా, వచ్చినందుకు ఏదో 4 మంచి పనులు చేయాలి, ప్రజల గుండెల్లో పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలబడాలి, నిస్సహాయాలకు అండగా ఉండాలి అని తన సైన్యాన్ని కూడా దానికి సన్నద్ధం చేసుకున్నాడు. సైన్యం అంటే మన పార్టీని, కార్యకర్తలను మొత్తం మైండ్ సెట్ చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ఇంతమంది మహిళలు ఉత్సాహంగా ఎక్కడ చూసినా కదులుతున్నారంటే, ఈరోజు మన కమిటీల్లో కూడా 30-40% పైగా స్వచ్ఛందంగా వాళ్ళే వచ్చి చేస్తున్నారంటే, ఇంత కష్టకాలంలో కూడా. ఇప్పుడు ఇక్కడికి కూడా రాష్ట్రం నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇంత ఓపికగా వచ్చారంటే, ఇప్పుడే ఎన్నికలు లేవు, ఇంకోటి లేవు,
ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే లీడర్ని బట్టి ఉంది. ఈ తేడా ఇట్లా ఉండాలని నేను అనను. ఒక్కొక్క నాయకుడు ఒక్కో రకంగా బిహేవ్ చేస్తాడు, ఒక్కొక్క నాయకుడు ప్రజల్లో ఎక్కువ ఉంటాడు, ఒకరు ఉండకపోవచ్చు, తప్పు లేదు. కానీ నీ విధానాలు ఏంటి, నువ్వు ఏం చెప్తున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు స్పష్టత, అవి నువ్వు చేయగలిగితే చేయడం, అవి పూర్తి చేయడం, ఈ రెండు లేకపోగా ఎన్నికలకు ముందు ఏదైతే అంటాడో ఎన్నికల తర్వాత పూర్తిగా దానికి విరుద్ధంగా ఉండడమే కాకుండా ఆ స్టేజ్ ఇప్పుడు దాటిపోయినాడు. నేను పూర్తి చేసేసాను, మీరందరూ ఎంజాయ్ చేయండి, పండగ చేసుకోండి అనే దానికి ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు కొత్తగా అది ఒకటి మొదలుపెట్టారు. ఎన్నికలకు ముందు నేను సంపద సృష్టిస్తాను, సృష్టించి మీకు అందరికి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు పిల్లలు సంపద అంటున్నాడు. పిల్లలే సంపద. ఏమ్మా? సో దీనికి సంబంధించినంత వరకు ఈయన నేనేమవుతున్నా జోకర్ అయితే అనుకోను, కావాలని ఒక జోక్లో సమాషా కన్నట్టు అన్నది వెనక ఒక క్రూరమైన విషయం ఉంది. ఇప్పుడు ఈరోజు అందుకే చంద్రబాబు మోసం చేశాడంటే చంద్రబాబు మోసం కాక ఏం చేస్తాడని అనుకొని అడ్జస్ట్ అవుతారనే రోజు దీనికి వచ్చేసింది సిచ్యువేషన్. రాజకీయం అంటే ఇట్లా ఉంటుంది కదా, లేకపోతే అది ఆయన తప్పు, జగన్మోహన్ రెడ్డి గారి తప్పు. అలాగే చంద్రబాబు నాయుడు మోసం కాక ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు అబద్ధం కాక ఏమాడతాడు, మీరు మీ పిచ్చి కానీ మీరు ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని అనుకున్నా ఆయనకు పర్లేదు, తాను దాటేస్తే చాలు, ఆ రోజుకి అది అయిపోతే చాలు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిన సందర్భంగా ఆయన చెప్పిన కొత్తది ఏంటంటే 47, 67 అయిపోయింది, ఇప్పుడు అర్జెంటుగా అందరూ పిల్లలు కానండి, పిల్లలే మన సంపద, ఇదిగో నేను సంపద ఇచ్చేసాను కదా మీకు అనేది అంటున్నాడు. అది ప్రజలకు చెప్పే బదులు సీరియస్ ఇష్యూ చాలామంది కొంతమంది సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. పిల్లలు కానీ యంత్రాలు కాదు కదా ఇవన్నీ, అసలు అంత కూడా కావాల్సిన ఆ మనిషికి కావాల్సిన, అసలు ఆయనకు అంత ఉంటే ఆయన ఇంట్లో చేయొచ్చు ఆ పని, ఇన్స్టెడ్ ఆఫ్ దీనికి ఇదే బదులు. సరే ఆయన అంటే వయసు అయిపోయింది, పెద్దాళ్ళు అయిపోయారు. లోకేష్ ఉన్నాడు, వాళ్ళ తాత ఆయన ఎన్టీ రామారావు గారు అప్పట్లో చేశారు, పెద్ద కుటుంబం. వాళ్ళ మామ ఆయన బాలకృష్ణ గారు కూడా ఏదో సినిమా కూడా చేసినట్టున్నారు, పిల్లల అవసరమని, తాతమ్మకలో సంథింగ్, నాకు చిన్నప్పుడు చూసాను గుర్తులేదు. అంటే పిల్లలు పెద్ద కుటుంబం ఉండాలనేది. ఎవరమ్మా? వాళ్ళంటే వాళ్ళు దూర బంధువులు అవుతారు అనుకో, వీళ్ళ కుటుంబం వరకు చేయొచ్చు, వద్దని ఎవరన్నారు. బట్ ఒక చీఫ్ మినిస్టర్ వచ్చి ఇంత క్యాజువల్గా అనడం ఏంది, దాని మీద ఓ డిబేట్లు డిస్కషన్లు నడవడం ఏంది, పాపులేషన్ గురించి ఈరోజు ఏంది సౌత్ నార్త్ ఏదో వచ్చింది, దీనికి లంక ఏంది. ఇప్పుడేమది ఓవర్ నైట్ కావడమా, అయిన తర్వాత నువ్వేం చేస్తావు అనేది లేదు, ఉన్నవన్నీ పీకేసావు, ఫ్రీ ఎడ్యుకేషను, మంచి ఇదో హాస్పిటల్సో ఫెసిలిటీసో స్కూల్స్ గవర్నమెంట్ సపోర్టు కంప్లీట్ పీకేసావు పక్క. పోనీ ఇవన్నీ బాగా పనిచేస్తే కుటుంబం పెద్దదైతే దానివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఆయన పెద్ద ఆయన చెప్తున్నాడు అనుకోవచ్చు. ఉన్నవన్నీ పీకేసావు నువ్వు, కార్పొరేట్ మొత్తం దీనికి చేసేసావు, ప్రైవేటైజ్ చేసేస్తావు. ఇంకో పక్క 30,000 ఇస్తాడంట, 30,000 40,000 ఇచ్చేది ఆయన. ఈ నెలకు 1,500 ఏమైందో తెలియదు. ఆడబిడ్డని ఇదే అన్నాడు, తెలియదు. నువ్వు చేయాల్సింది హామీ ఇచ్చింది, దాని గురించి ఆన్సర్ ఇవ్వట్లా. ఇప్పుడు ఈ దీని కింద ఏం చేస్తున్నాడు, దీనికి మనం రియాక్ట్ అవుతాము, ఏదో అంటుంటాం, జోక్ అని కొందరు, కాదు ఎట్లా అంటాడు. చీఫ్ మినిస్టర్ మహిళలు అంటే పిల్లలు కానీ యంత్రాలుగా చూస్తాడా, అది అది ఏదో సీరియస్ లేదా వ్యంగ్యంగా డిబేట్లు జరుగుతుంటాయి. ఈలోగా ఈయన పుణ్యకాలం అయిపోతుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు లాగుతుంటుంది. మళ్ళీ లాస్ట్ ఇయర్ రాగానే మళ్ళీ ఇంకొక అవతారం ఎత్తొస్తాడు. అప్పుడు మళ్ళీ ఇంకో కొత్త హామీ తీసుకొస్తాడు. ఈ మనమైతే అట్లాంటి హామీల్లో పోటీ పడలేము. సో దాటేయచ్చు. దాటలేదనుకో ఓ 5 ఏళ్ళు, నెక్స్ట్ 5 ఏళ్ళకి రెడీ అవుతాం. ఎందుకంటే మొత్తం ఈసారి స్టేట్ని పిండినాడు, పిండి అసలు ఇక్కడ ఒక్కచోట ఈ పక్కనే మన పక్కనే నాకు తెలిసి ఈసారి 1,00,000 కోట్లు ఎంతో ఇప్పటికే నెక్స్ట్ ఎలక్షన్లకి 2 లక్షల కోట్లు తీసుకొస్తే దాంట్లో 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు మింగేస్తే ఇంకా మిగిలిందంతా చిల్లర బోనస్, మార్నింగ్ బ్రేక్ఫాస్టు, దాంట్లో సాంబారు కొంత ఇది కొంత వేసుకున్నట్టు కింద వాళ్ళ తమ్ముళ్ళు తీసుకుంటే
సో మన రాష్ట్రం చేసే అప్పు, ఇంకా పక్కన సహజ వనరులు ఏముంటే మైనింగ్ కానీ ఇంకా మిగిలినవన్నీ కొట్టేస్తే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్లకు ఒకవేళ పోతే 5 years తర్వాత మళ్ళీ రావచ్చు. డబ్బుతో కాందే ఉంది. ఇది ఒక మాఫియా ముఠా. అది మాఫియాకు అధికారం వస్తే ఎట్లుంటుంది ముఠా కంటే అదిగో ఇక్కడ కనపడుతుంది. మనం ఎక్కడనో దక్షిణ అమెరికాలోనో మాఫియా ముఠాలు ఉన్నాయి, అండర్ వరల్డ్ ఉంటాయి. ఆయన ఎవరో గల్ఫ్లో ఉండే ఒకడు, ఇంకో దగ్గర ఎవరో ఉంటాడు. వాళ్ళది అవంతా ఒక అండర్ వరల్డ్, ఒక ప్యారలల్ చీకటి సామ్రాజ్యం. దానికి వాళ్ళ అధిపతులు. ఆ చీకటి సామ్రాజ్యాధిపతే రాజ్యాంగ అధిపతి కూడా అయితే, స్టేట్ హెడ్ అయితే ఎట్లుంటుంది అంటే ఇదిగో మన దగ్గర చూస్తాను. ఎంటైర్ దీనికి తోడు మొత్తం మన మెదళ్లను కూడా కంట్రోల్ చేసే మీడియా పవర్. పొద్దున్న లేస్తే నేను ఈ తెల్ల చొక్క అంటే నాకే అనుమానం వచ్చేట్టు నల్లదంటే అవునే నల్లదేమో అనుకొని ఆ బ్రాహ్మణుడు ఏదో మేక కథ ఉంది కదా, నల్ల మేక అనో ఏదో అంటే అది పోతే కుక్క అంటే 3 సార్లు అంటే ఏదో ఉన్నట్టుంది నేను వదిలేసిపోతాడని మేకని తీసుకుపోతా. అప్పుడు చిన్నప్పుడు చదువుకునేప్పుడు ఎంత ఉంటారా మనుషులు అనుకున్నాం. అట్లా మనుషులను తయారు చేయొచ్చు అనేది మన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రుజువు చేస్తున్నారు. కాబట్టి ఆ రకంగా డూబియస్ క్రెడిట్ అంటారు, అలాంటిది ఆయనకు ప్రపంచ స్థాయిలోనే. ఇంతకుముందు గోబెల్స్ అనేవాళ్ళు, గోబెల్స్ అనేవాడు ప్రచారానికి మాత్రమే. అలాంటి 1,00,000 గోబెల్స్, మనకు తెలిసిన మారీచులు 1,00,000 మంది, మాఫియా, ఇంటర్నెట్. ఆయన మనకు ఈయనకు పెడతాడు ఎస్కోబార్ అని. ఆయన ఎస్కోబార్ కాదు, ఎస్కోబార్లకు 1,00,000 మంది ఎస్కోబార్లు, 1,00,000 మంది దావూద్ ఇబ్రహంలు ఆలోచనల్లో. ఈయన తుపాకీ పట్టుకోలేకపోవచ్చు, కాలేకపోవచ్చు, లేదా అలాంటివి చేయలేదు, కానీ అలాంటి ఆలోచనలు ఉండేవాడు. అందుకని ఎప్పుడు అంటుంటా వికృతమైన ఆలోచనలు. మళ్ళీ దానికంటే ఏదో సంకరం అన్నాడని చెప్పి దానికి తిడతారు. కానీ ఒక నక్క, హైనా, తోడేలు, ఈ ఆలోచనలు, అలాంటి ఆలోచనలన్నీ కలిస్తే ఒక రాక్షసులు, పిశాచాలు ఆలోచనలు కలిస్తే ఎట్లుంటుందంటే ఇదిగో మనకు కనపడేది విశృంఖలత్వం ఉంటుంది, విచ్చలవిడితనం ఉంటుంది, అరాచకం ఉంటుంది. అది కంట్రోల్లో ఉంటుంది. ఎవరు కంట్రోల్లో? వాళ్ళ కంట్రోల్లో. ఏదో ఒకటి ఉండదు. ఇది ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే వీఆర్ డీలింగ్ విత్ హిమ్, వీఆర్ ఫైటింగ్. అలాంటి వాడికి అగైనెస్ట్గా ఫైట్ చేస్తున్నాం, అలాంటి శక్తికి అగైనెస్ట్గా ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆయన ఊతకర్రలు కూడా గట్టిగా, ఊతకర్రలను పెట్టుకొని గట్టిగా అదే ఊతకర్రలతోనే స్ట్రాంగ్గా అడుగులు వేస్తున్నాను అనుకుంటున్నాడు. ఈ సమయంలో కావాల్సింది కేవలం మన కన్విక్షను, మనకు కనపడుతున్న ఆధారాలు మన దగ్గర కాకుండా కిందికి పోవాలి. ఈయన ఈ 2 నెల రోజులు మనం చూస్తే 2 ఏళ్ళైన సందర్భంగా ఏ ప్రభుత్వం అయినా, అది ఎంత చెత్త ప్రభుత్వమైనా, ఇదిగో ఇది చేశామని చెప్పి చెప్పుకుంటూ రావాలి. ఆ చెప్పినవన్నీ ఎంతో కొంతన్నా జరిగి ఉంటాయి, అది ఎక్కడైనా సరే. ఎందుకంటే పొలిటికల్ హెడ్ కానీ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేయి పెట్టకుండా కూడా ప్రభుత్వమే తన పనులు తను చేసుకుంటూ పోతుంటుంది. ఆదాయాలు వస్తుంటాయి, ట్యాక్స్ కలెక్షన్ వస్తుంటుంది, పనులు జరుగుతుంటాయి. దానికి క్యాటలిస్ట్ లాగా దాన్ని పెంచి ఎంత చేస్తున్నారు అనేది ఆయా పొలిటికల్ పార్టీ వాళ్ళ ప్రియారిటీస్ ఏంటి అనేది తెలుస్తాయి. అంతే తప్ప పొలిటికల్ పార్టీ లేకపోయినా రాష్ట్ర పాలన ఏమాగ గవర్నర్ పాలనలో జరగలేదా, రాష్ట్రపతి పాలనలో జరగట్లేదా, ఇదే అడ్మినిస్ట్రేషన్ నడుస్తూనే ఉంటుంది. ఎక్కడ వస్తుందంటే మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా, వాళ్ళ అభిష్టాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ముందుకు నడిపించడంలో పొలిటికల్ పార్టీ పాత్ర ఉంటుంది. సో అది ఏది చేసినా కూడా ఇదిగో మేము చెప్పింది మా లైన్ ఆఫ్ థింకింగ్కు. నిజంగా ఆయన పిల్లలను పుట్టించడమే, పాపులేషన్ పెంచడమే అంటే ఎస్, పాపులేషన్ పెంచడంలో ఇంత చేశాం, లేదు ఇండస్ట్రీ ఇంత తెచ్చాం, లేదా రైతులకు ఇదిగో ఇది చేశాం, ఇంకోటి ఏదో చెప్పాలా. ఒక్కటంటే ఒకటి కనపడుతుందా? ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ, ఒక ఇది కానీ, ఒక వాళ్ళ ప్రచారం కానీ, వాళ్ళ మీడియాలో అయినా రోజు ఎవరో వీడి బినామీ వాడు, వాడి బినామీ వాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఇది, ఇంకొకటి ఈరోజు తీసుకోదేంట 8,000 కోట్లు. ఎట్లా 8,000 కోట్లు? ఏదో అర్థం కాదు. ఇప్పుడు జరుగుతుంది ఎక్కడ చూసినా, రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా ఇది అది లేకుండా యంత్రాలు పెట్టి డే అండ్ నైట్ కరకట్టలో ఆయన ఇంటి వెనక పక్కే జరుగుతుంది. ఎవరిబడి ఈజ్ సీయింగ్ ఇట్. రాష్ట్రం అంతా ఇదిగా జరుగుతోంది. ఎవరి
కంట్రోల్లో జరుగుతుంది అని తెలుసు. దోపిడీ అడ్డగోలుగా జరుగుతోంది.